ఈరోజు అటుకులతో ఉప్మా ఎలా తయారు చేసుకుంటారో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, అవలకి అన్నమాట, అవలకి అంటారు, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, పసుపు, ఎండుమిర్చి, క్యాషూనట్, ఆనియన్స్, కరివేపాకు, గ్రౌండ్ నట్స్, ఉప్పు, పచ్చిమిర్చి. ఇది తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా ఫస్ట్ వాటర్లో ఈ అటుకులు నానబెట్టాలండి. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. అది నానబెట్టేసి మనం ఇవి తర్వాత వేసుకోవడం అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ టిఫిన్. అటుకులు ముందుగా వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది ఇలా బాగా కొద్దిసేపే, ఎక్కువసేపు లేదు, తొందరగా 5 to 10 minutes అంతే. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము పోపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి పోపు వేసుకోవడానికి. ఇది ఈజీ అండ్ సింపుల్. అవలకి చాలా మంచిది హెల్త్కి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. నేను మామూలుగా పోపు చెప్పేటప్పుడు జీలకర్ర చెప్పలేదు. తర్వాత శనగపప్పు. ఇవి వేగుతున్నాయండి. వేగేటప్పుడు ఎండుమిర్చి, గ్రౌండ్ నట్స్, గ్రౌండ్ నట్స్ కూడా వేగాయి. ఇప్పుడు కరివేపాకు, చిల్లీలు, తర్వాత క్యాషూనట్ వేసుకోవాలండి. ఇవన్నీ బాగానే అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేగాయండి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని ఆల్రెడీ మనం నానబెట్టుకున్న అటుకులు ఇలా వచ్చేసాయి. ఇప్పుడు జస్ట్ ఇలా స్క్వీజ్ చేసుకొని వేసుకోవడమే అన్నమాట. ఇలా వేసుకుంటాను. ఇప్పుడు బాగా వేయండి. అటుకులు స్వీజ్ చేసుకొని వేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీరు ట్రై చేయండి. అటుకుల్లో ఫైబర్ కూడా ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుంది. మనకు ఓపిక లేనప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు. ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా చేసుకుంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది, ఈజీ అయిపోతుంది అండ్ సింపుల్ కూడా. వేసి కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అన్నమాట. వేసి పోహా వేసుకొని, పోహా అంటే అటుకులు అంటే వాళ్ళకి రెడీ అండి. మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసే విధానం మరి ఇంకొకసారి చెప్తాను. ముందుగా బాణీ పెట్టుకొని పోపు వేసుకొని, పోపు దినుసులన్నీ వేసుకొని, క్యాషూనట్, గ్రౌండ్ నట్స్, చిల్లీ, ఆనియన్, కరివేపాకు అన్నీ వేసుకొని కొద్దిగా వేగాక పసుపు, ఉప్పు వేసుకొని మనం నానబెట్టుకున్న పోహాని వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్గా చాలా తొందరగా పోహా రెడీ అయిపోతుంది. ఇది మనము నైవేద్యాలకు కూడా పెట్టొచ్చు అన్నమాట. మీరు ట్రై చేయండి. నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. డిష్ అవుట్ చేసుకున్నానండి. పోహా ఉప్మా రెడీ. మీరు ట్రై చేయండి. ఇలా ఈజీగా సింపుల్గా చేసేస్తే మనకు ఏం శ్రమ ఉండదు. 9 daysలో ఒక్కొక్క ఐటము పెట్టేస్తే సరిపోతుందన్నమాట నైవేద్యం. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.